డీజిల్ పెట్రోల్ ఖర్చు తగ్గిస్తే మనకి దాదాపుగా లక్షల కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుంది. కానీ అది తగ్గించాలంటే మన వాహనాలు దేంతో నడపాలా? ఇప్పుడు అదే నీళ్లతో నడిపే హైడ్రోజన్ వెహికల్స్, మరొక వైపున ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగాలంటే ఇది కరెంటు ఎక్కువ ఉత్పత్తి కావాలి. ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి కాస్ట్ ఎక్కువైతే రాజకీయ పార్టీల స్వార్థం, ప్రాంతీయ పార్టీల యొక్క రాజ్యాధికార దాహంలో రాబోయే 15 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా రాష్ట్రాలను తాకట్టు పెట్టేశారు, రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేశారు. 4.5 రూపాయలకి కరెంట్లు ఇచ్చే పరిస్థితుంది, కొనుక్కునే పరిస్థితుంది. వాళ్ళు అంత కొంటే అప్పుడు 10 రూపాయలు పెట్టి అన్నప్పుడు మనకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఇప్పుడు అందుకనినే మోడీ తీసుకొస్తున్న 10 కొత్త అణు రియాక్టర్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ ఒక వైపున, న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా పవర్ని 10 రెట్లు పెంచేటటువంటి యాంగిల్, వీటన్నిటి మీద దృష్టి సారిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కూడా అందుకే తీసుకుని వస్తున్నారు.